ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇంట్లో పప్పీస్ కానీ బయట పప్పీస్ కానీ కరిచినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అందరూ ఎలా ఉంటున్నారు. చాలామంది బయట కుక్కలు కరిస్తే దానికి వ్యాక్సిన్ వేయరు కాబట్టి అది మంచి కుక్క పిచ్చి కుక్క తెలుసుకోవడానికే దాన్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు ఇద్దరు రోజులు. ఇప్పుడైతే కుక్కలు పెరిగిపోయినాయి కాబట్టి అది ఇంకోటి, అందరూ వ్యాక్సిన్ వేయించుకోవడంలో తప్పులేదు. కుక్కలకి సంబంధించిన వ్యాక్సిన్ వేయించుకుంటే చాలా మంచిది, అది కరిచినప్పుడు మనకేం కాకుండా. ముఖ్యంగా ఇవాళ చెప్పే టాపిక్ ఏంటంటే, మన చింపుగడి వీడియోలు పెడుతుంటాయి కదా, క్యూట్గా ఉంది, ముద్దుగా ఉంది, సింహంలా ఉంది, బంగారు తండ్రి బుజ్జి తండ్రి అంటాం కదా. ఇవాళ చూడండి ఎలా కొరికింది నన్ను. సారీ, అక్కడ చాలా చోట్ల. ఎందుకో అడగండి అందరూ, ఎందుకు కొరికింది అంటే, అది చూస్తుండగా నేను పక్క పప్పీస్ గనక లేకపోతే రోడ్డు మీద వెళ్ళే కుక్కలకి జాగ్రత్తలు చెప్పినా, అది చూస్తూ ఉండగా అది వాకింగ్ చేసి వచ్చింది, దాని సంగతి నేను చూసుకోకుండా నేను బయట కుక్కలకి నువ్వు భోజనం ఎలా పెడతావు, బయట పప్పీస్కి నువ్వు ఫుడ్ ఎలా పెడతావు, నా ముందు నేను వాకింగ్ చేసి వచ్చిన తర్వాత నన్ను చూసుకోవాలి, నన్ను ప్యాంపరింగ్ చేయాలి, నన్ను ముద్దాడాలి, నన్ను గౌరవంగా చూడాలి. ఇది సిజ్జు పప్పి లక్షణాలు. సిజ్జు పప్పి లక్షణాలు చెప్తా నేను, అది చేసే చాలా పనులు చెప్తా. వాకింగ్ తీసుకెళ్ళేటప్పుడు దాన్ని ముద్దాడి రామ్మ బతిమాలి, నాన్న బంగారు తల్లి చండ్రి అది అని బుజ్జగిచ్చాలి. ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా నాన్న కష్టపడి వాకింగ్ చేసి వచ్చేవారా నాన్న, నువ్వు ఎలా ఉన్నావురా నువ్వు అని చెప్పాలి. అలా కాకుండా అమ్మ పక్కింట్లో కుక్కలు ఏం చేస్తున్నాయి, ఎదురింట్లో ఏం చేస్తున్నాయి, రోడ్డు మీద కుక్కలకి నీళ్లు పెట్టండి, దాని చోకి వినిపించింది అంటే ఆ రోజు నేను దానికి సూర్యకాంతం సుర్పణకలా కనిపిస్తుంటాను. సరే, ఇవాళ కూడా అది వాకింగ్ నుంచి వస్తుంది, వచ్చిందంగానే దాన్ని పట్టించుకోకుండా అక్కడికి ఎగ్గు వాటర్ ఉంటాయి దానికి రాగానే తినటానికి, ఎగ్గు తిందామని వెళ్ళితే ఆ ఎగ్గుని అక్కడ వదిలేసి, అసలు ఈవిడ ఏం చేస్తుంది, ఈవిడ పెత్తనం ఏంటి అసలు అక్కడని నేను బాల్కనీలో ఉండి కుక్కలకి మా చిన్న బాబుని పిలిచి నాన్న అలా బిస్కెట్లు పెట్టు, దానికి ఆ స్నాక్స్ పెట్టు, వాటర్ ఉన్నాయి లేవు చూడు అన్నానని అంత కోపం రావులో అంత కోపం వచ్చిందండి. ఇంకంతే. ఈ లోపల దానికి భోజనం టైం అయింది కదా అని చెప్పి భోజనం పెడదాం కదా అని దాన్ని తీసుకొద్దామని సోఫాల కింద, మంచాల కింద, టేబుల్స్ కింద దాక్కుంటుంది. మీకు చాలా వీడియోలో చెప్పాను, చూపించాను కదా, దాక్కుంటుంది. అలాగే సోఫా కింద ఏ రోజులాగా దాక్కుంది కదా అని వెళ్ళా. అస్సలు బీభత్సమైన కోపం అండి దానికి ఇవాళ. అంతే, పటాపటా పటాపట కొరికి అవతల పడేసింది. అసలు వెళ్ళి ఇంకా ముక్కును అందుకుంటుంది అనమాట, అంత కోపం వచ్చింది దానికి ఇవాళ. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, ఎండలో నేను జర్నీ చేసి వచ్చి వాకింగ్ చేసి అలసిపోయి వస్తే నాకు ఏసీ వేసి నాకు ఫ్యాన్లు వేసి నువ్వు చూడకుండా బయట పప్పీస్కి పెడతావా అని కొరికింది. బయట పప్పీస్ విషయంలో కూడా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు ఒక బ్రెడ్ ప్యాకెట్ కానీ బిస్కెట్ ప్యాకెట్ కానీ తీసుకుని అవి పిల్లలకి అలవాటు అయ్యే విధంగా చేయొద్దు. పిల్లలకు అనిపిస్తే కొరికే విధంగా కాకుండా, వీళ్ళు ఎప్పుడో మనకి బిస్కెట్ పెట్టారా, ఏదో చేశారు, మనకి తిండి పెట్టారనేది మాత్రం వాటికి బ్రెయిన్కి ఉంటుందండి, అది ఉండకుండా ఉండదు. అప్పుడు మనం కనిపించినా కూడా అవి పక్క నుంచి వెళ్ళిపోతాయి. మనం డాబా పైన పెట్టే కుక్కలు కూడా మన ఇంటికి స్విగ్గీ కానీ జొమాటో వాళ్ళు కానీ అమెజాన్ వాళ్ళు కానీ ఎవరు వచ్చినా రానివ్వు. రోజు డైలీ వచ్చే హోమ్ గార్డ్లు కానీ అటెండర్లు కానీ డ్రైవర్ని కానీ ఆఫీస్ స్టాఫ్ను లేకపోతే మన ఇంట్లో వచ్చే స్టాఫ్ని రానిస్తాయి తప్ప ఇంకా దాని తర్వాత ఎవరు వచ్చినా అరుస్తూనే ఉంటాయి అవి. అంటే వాళ్ళకి గుర్తు పెట్టుకుంటాయి అన్నమాట, కొంతమందిని మాటికే పెట్టుకుంటాయి గుర్తు. అది పరిస్థితి. ఇవాళ చింపుగాడు అలా చేశాడు. చేసిన తర్వాత మనకి మందులు వేసుకోవాలి అంటే కరోనా వచ్చినప్పుడు వేసుకున్నాం. ఇప్పుడు చూడండి, యాంటీబయాటిక్, నొప్పిలు లేకుండా, మళ్ళీ ఇవన్నీ వేసుకున్న తర్వాత గ్యాస్ రాకుండా, ఈ ట్యాబ్లెట్లు దాని మూలంగా ఇవాళ నేను మింగాల్సిన పరిస్థితి. అది పరిస్థితి. అంటే ఎప్పుడు నొప్పి రాదు, ఇవాళ కరిస్తే కొంచెం నొప్పి పుట్టింది, అంత అంత గట్టిగా కసిగొద్ది కొరికింది అనమాట. ఎవ్వరు ఏది అయినా సిజ్జు పప్పిల్ని లేకపోతే మామూలు పప్పిల్ని పెంచుకున్నప్పుడు వాటిని ఎక్కువ ప్రేమ చూపించాలని కోరుకుంటాయి తప్ప దాని ప్రేమను తీసుకెళ్ళి పక్క వాళ్ళకి పంచితే మాత్రం ఒప్పుకోవండి. అది దాని పరిస్థితి. అందుకని ఇవాళ అల్లా అలిగి నా దగ్గర రావటం కానీ ఏమీ చేయలేదు. అది నేను ఇంట్లోంచి బయటికి పంపించేనా అని అడిగాను. వచ్చి ఎదురుకుండా పడుకుని నిద్రపోతుంది తప్ప అస్సలు పలకరించట్లా. లేకపోతే రోజు నా చీరపుచ్చుకుని ఆడుతుంది, అలా చేస్తుంది, ఇలా చేస్తుంది. ఇది పరిస్థితి సిజ్జుది. సిజ్జు పప్పీలను పెంచుకునేటప్పుడు మాత్రం వాటికే ఎక్కువ ప్రేమ, అందం పెచ్చ, నువ్వు బాగున్నావు అని చెప్తూ ఉండాలి. ఈ నిమిషానికి ఒకసారి నీ హెయిర్ అన్నీ అర్థమవుతాయి.
ఆఖరికి మనం మేడం అని పిలిచిన, లేకపోతే ఎవరిదన్నా నాన్నగారు అన్న, కొన్ని కొన్ని పేర్లు తమ్ముళ్ళ పేర్లు, అలా కొన్ని కొన్ని పేర్లు కొన్ని కొన్ని పేర్లు దానికి అర్థమైపోతాయి ఎవరితో మాట్లాడుతున్నాం. ఆ ఫోన్లు ఆ లైన్‌లో పెట్టమని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది పరిస్థితి. ఓకేనా?